మిత్రులారా నమస్తే. కడప జిల్లా పులివెందులలోని శ్రీ కృష్ణాలయ దర్శనానికి హృదయపూర్వక స్వాగతం. ఆలయ దర్శనానికి వచ్చిన వారికి గాలిగోపురం వద్దనున్న గజరాజులు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎత్తైన గాలిగోపురం, ఆ గాలిగోపురం క్రింది భాగాన గజరాజులు. కుడివైపు ఆలయ ప్రహరీ గోడకు గమనించినట్లయితే మనం శంఖం, అలాగే ప్రహరీ గోడ పైన వివిధ దేవతామూర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ కింది భాగంలో రకరకాల పూల మొక్కలు. అలాగే గాలిగోపురం ఎడమవైపు చక్రం దర్శనమిస్తూ ఉంది. ప్రహరీ గోడపై వివిధ దేవతామూర్తులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక్కసారి మరి ఆ ద్వారం లోపల పరిశీలించినట్లయితే ద్వారం పైన ఒక అద్భుతమైన తామర పువ్వు, అందులో నుంచి మనకు ఒక షాండ్లైర్ కనిపిస్తూ ఉంది. ఆలయ ద్వారం దాటుకొని మనం ఆలయంలోకి ప్రవేశిస్తూనే మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తూ ఉంది. ఆలయం లోపలికి రాగానే కాళ్ళు కడిగే స్థలం, అలాగే దానికి కుడి పక్కన చూసినట్లయితే తులసీమాత దర్శనమిస్తుంది. ఆ తులసీమాతకు నమస్కరిస్తూ అలా కొంచెం పక్కకి చూసినట్లయితే ఇక్కడ గోకులం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా గోవులు లేవు, కానీ గోవుల కోసం గోకులం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకి గన్నేరు పువ్వులు స్వాగతం ఇస్తూ ఉన్నాయి. మనం అలా ప్రహరీ గోడను దర్శించినట్లయితే కూడా ప్రహరీ గోడకు వివిధ రకాల దేవతామూర్తులు కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఇది గుడి బయట మనకు కనిపించేటటువంటి దృశ్యం. మరి ఒక్కసారి ఆ గన్నేరు పువ్వులను దర్శిస్తూ ఇప్పుడు ధ్వజస్తంభం వద్దకు వెళ్తూ ఉన్నాం. ధ్వజస్తంభానికి ముందుగానే మనకి ఇరువైపులా గోవు, గోవత్సము మనల్ని ఆ శ్రీకృష్ణ దర్శనానికి రమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టు పరమాద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకునే ముందు ఇక్కడ వినాయకుడి గుడి ఉంది. వినాయకుడిని దర్శించి మనం శ్రీకృష్ణుని గుడి వద్దకు వెళ్దాం. అందమైన మందార కుసుమాలు ఆహ్వానిస్తున్నాయి. ఆ వినాయకుడి సన్నిధికి మనం వెళ్తూ ఉన్నాం. ఆ వినాయకుడి గుడి ముందు కూడా పచ్చటి మొక్కలు కళ్ళకి కన్నుల పండుగ చేస్తూ ఉన్నాయి. ఆ వినాయక స్వామిని ఎటువంటి ఆటంకము కలగకుండా మన కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలంటూ ప్రార్థిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనం శ్రీకృష్ణ ఆలయంలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు మనం ఆ గుడి శిఖరం వైపు ఉన్నటువంటి ఆ కుడ్యాలను గమనించినట్లయితే అవి మహావిష్ణువు యొక్క దశావతారాలు కనిపిస్తూ ఉన్నాయి. మీనావతారం, కూర్మావతారం, అలాగే వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, ఇవన్నీ మనకి ఒకవైపు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం వినాయకుని సన్నిధి నుంచి మనం అలా గుడి ఇటువైపు ఒక చక్రం కనిపిస్తోంది, అలాగే ఇటువైపు మరొక చక్రం కనిపిస్తుంది. గుడి ప్రహరీ వైపు
కూడా ఇక్కడ కూడా దేవగన్నేరు మొక్కలు, పువ్వులు శోభాయమానంగా కనిపిస్తోంది గుడి. గుళ్ళో ధ్వజస్తంభం వైపు వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా మనకి శంఖు చక్రాలు దర్శనమిస్తున్నాయి. చక్రం, శంఖు, ధ్వజస్తంభం వైపు వెళ్తూ ఉన్నాం. ఆ ధ్వజస్తంభానికి నమస్కరించుకుంటూ స్వామివారి గుళ్ళో ప్రవేశించాం. మరి గుళ్ళో ఒక్కసారి అద్భుతమైనటువంటి ఆ శిల్పాలని, చిత్రకళని దర్శించే ప్రయత్నం చేద్దాం. కుడ్య చిత్రాలు, ఆలయం పైభాగంలో ఉపరికుడ్యంపై ఉన్నటువంటి ఆ రాధాకృష్ణులు, గోపికలు, అలాగే కొంచెం పక్కకు వచ్చినట్లయితే రాధాకృష్ణులు. ఇక్కడ స్వామి వేణునాదం ఆలకించడానికి పక్షులు, నెమలి అన్నీ కూడా అక్కడ ఆ అద్భుతమైనటువంటి వేణునాదాన్ని ఆస్వాదిస్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఆ కాళీయుడిపై నాట్యం చేస్తూ ఉన్నాడు. యశోదమ్మ బాలకృష్ణుని కట్టేస్తే ఆ బాలకృష్ణుడు ఆ రోలును ఆ మధ్య చెట్ల మధ్య నుంచి చీల్చుకొని రావటం, అలాగే ఆ పక్కనే యశోదమ్మ బాలకృష్ణునికి పాలివ్వడం, అద్భుతమైన దృశ్యాలు మనకి ఆవిష్కృతమవుతున్నాయి. అలాగే గుడికి పైభాగన మనం గమనించినట్లయితే స్వామి దశావతారాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇటువైపు చూసినట్లయితే స్వామి యొక్క పరశురామ అవతారం, అలాగే బలరామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా పైభాగంలో ఇటువైపు చూస్తే బాలకృష్ణుడు వటపత్రశాయిగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ పక్కనే కృష్ణుడు వెన్న తింటూ ఉన్నాడు. అలాగే మరొక చిత్రంలో బాలకృష్ణుడు నగలు ధరిస్తూ ఉన్నాడు. ఈ పక్కన చిత్రంలో బాలకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తి గోవులను, గోపాలులను రక్షిస్తూ ఉన్నాడు. ఈ చిత్రంలో కృష్ణుడు తన మిత్రుడైన కుచేలుణ్ణి సగౌరవంగా కూర్చోబెట్టి సేవలు అందిస్తూ ఉన్నాడు. కొంటి కృష్ణుడు గోపికల వస్త్రాలని అపహరించి చెట్టుపై ఉంచటం, ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు మనకి ఆ ఆలయం యొక్క గోడల చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఒక్కసారి పూర్తిగా మనం ఉపరిభాగాన్ని చూసినట్లయితే బాలకృష్ణుడు కడవలో నుంచి వెన్న తీసుకునే దృశ్యం, అలాగే కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి చిత్రాలు మనం ఈ గోడలపైన దర్శించవచ్చు. ఆ బాలకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీదేవి, వసుదేవులకు బాలకృష్ణుడు శ్రీ మహావిష్ణువులాగా దర్శనమిస్తున్నాడు. యశోదమ్మతో బాలకృష్ణుడు ముచ్చట్లాడుతున్నాడు. వసుదేవుడు బాలకృష్ణుణ్ణి యమునా నదిని దాటిస్తున్నప్పుడు దృశ్యం. కృష్ణుడు అన్ని చోట్ల తానే అయి గోపికలతో నాట్యం చేసేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం మధ్యలో ఆవిష్కృతమైంది. ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు, ఆ దశావతారాల కింద శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తూ ఉన్నాడు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. మిత్రులారా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.